హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు సెషన్లో మనం ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, అండ్ ఎంఎస్ ఆఫీస్ దాన్ని ఎందుకు మనం సూట్ అవర్ ప్యాకేజ్ అన్నాము, ఎందుకు ఎంఎస్ ఆఫీస్ అనే పేరు పెట్టడం జరిగింది, అండ్ బేసిక్ టెక్స్ట్ ఎడిటర్స్, డిఫాల్ట్ అప్లికేషన్స్, నోట్ ప్యాడ్ అని, వర్డ్ ప్యాడ్ అని ఇట్లాంటి టాపిక్స్ మనం వింటూ వచ్చాం. సో అది కంప్లీట్ అయింది అక్కడ వరకు. ఈ సెషన్లో మనం చూడబోయేది ఏంటి అంటే ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి, ఎంఎస్ వర్డ్ ఎందుకు వాడతాము, అండ్ దాని యొక్క అప్లికేషన్ యూసేజ్ ఏంటంటే చూద్దాం ఒకసారి. సో ఎంఎస్ వర్డ్ అంటే వీటిని మనం వర్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్స్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇట్లాంటి వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటామని అనుకున్నాం, రైట్. ఇప్పుడు దాని గురించి మనం బ్రీఫ్గా వస్తుంది. ఎంఎస్ వర్డ్ మనం ఇంకోలా చెప్పొచ్చు, ఏంటి అంటే వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనొచ్చు. ఎందుకు వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అన్నారంటే, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎంఎస్ వర్డ్లో మిస్టేక్, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. నేను జాన్యువరి అని టైప్ చేశాను, కరెక్టేనా స్పెల్లింగ్? అది ఎప్పుడైతే నేను స్పేస్ ఇచ్చానో నాకు ఒక రెడ్ లైన్ వచ్చింది కింద. సో దాని మీనింగ్ ఏంటంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పడం. మరి దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి? రైట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కరెక్ట్ వర్డ్స్ మనకి జనరేట్ అవుతాయి. ఏదైతే కరెక్ట్ వర్డ్ అనుకున్నామో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది. అయిందా లేదా? సో అంటే మనం టైప్ చేసే వర్డ్స్ని అది ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. అంటే అది కరెక్టా కాదా అని చెక్ చేయడం అని ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకని దాన్ని మనం వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అన్నాం, రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇలాంటి వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాము అని. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ వైట్ బ్లాంక్ పేజ్. ఎలా కనిపిస్తుంది అంటే ఒక వైట్ బ్లాంక్ పేజ్లా కనిపిస్తుంది చూడడానికి. మనం ఇప్పుడు చూపిస్తాను మీకు అది కూడా. అండ్ ఎంఎస్ వర్డ్లో చూసే ప్రతి ఒక్క పేజీని డాక్యుమెంట్ అంటాం. కలెక్షన్ ఆఫ్ పేజెస్ కావచ్చు, లేదా ఒక పేజ్ కావచ్చు, వాటన్నిటి మనం డాక్యుమెంట్ అంటాం. సో డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ సింగిల్ పేజ్ ఆర్ మోర్ పేజెస్ అనమాట, రైట్. సో ఎట్లా ఓపెన్ చేస్తాం ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ని అంటే ట్రెడిషనల్ మెథడ్. అంటే అందరూ వాడే పద్ధతి ఏంటి అంటే స్టార్ట్ మీద క్లిక్ చేయడం, ఆల్ ప్రోగ్రామ్స్లోకి రావడం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 ఏ వర్షన్ అయితే ఆ వర్షన్. చూద్దాం ఒకసారి. సో స్టార్ట్లోకి వెళ్ళాం, ఆల్ ప్రోగ్రామ్స్ అన్నాం. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎం మీద ఉంటుంది కాబట్టి మనం స్క్రోల్ చేస్తూ వెళ్ళండి కిందకి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ దాంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 ఏ వర్షన్ కావాలన్నా ఆ వర్షన్ క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది, ఇదంతా కూడా అంటే ఒక చిన్న వైట్ పేజ్లా కనిపిస్తుంది, బ్లాంక్ వైట్ పేజ్లా కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాం కదా దాని గురించి. సో అట్లా ఇది ఒక పద్ధతి, జనరల్గా అందరూ వాడే పద్ధతి. ఇంకొక షార్ట్కట్ మెథడ్ ఏంటి అంటే ప్రెస్ విండోస్ ప్లస్ ఆర్. విండోస్ కీ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు చూసాం రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ రన్ డైలాగ్ బాక్స్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైనా కంటెంట్ ఉంటే తీసేసేయండి. దాంట్లో మనం టైప్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే వెనకాల చూపించారు, విన్ వర్డ్ అనే వర్డ్ని టైప్ చేయమంటున్నారు. సో విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా నాకు ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. సో ఇది షార్ట్ కట్ మెథడ్ అన్నమాట, ఈజీగా అవుతుంది పని మనకు. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ నోట్ ప్యాడ్ గురించి, వర్డ్ ప్యాడ్ గురించి చూసినప్పుడు టైటిల్ బార్ అంటే ఏంటి, కొన్ని ఐటమ్స్ గురించి చూసాం. సేమ్ వాటి డిస్క్రిప్షన్ అదే రిపీట్ అవుతుంది. టైటిల్ బార్ అంటే ఆ విండో యొక్క టైటిల్ని చూపించేదే అవుతుంది. అండ్ మినిమైజ్ అని, మ్యాక్సిమైజ్ అని, రీస్టోర్ అని, క్లోజ్ అని ఇట్లాంటి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి మనకు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మినిమైజ్ ఫస్ట్ ఆప్షన్. అది క్లిక్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది విండో. మళ్ళీ మనకు ఈ మధ్యలో ఆప్షన్ క్లిక్ చేస్తే విండో చిన్నది అవుతుంది. మళ్ళీ అదే ఆప్షన్ కనుక మనం చిన్నగా ఉన్నప్పుడు క్లిక్ చేస్తే స్క్రీన్కి ఫిట్ అవుతుంది. అంటే మ్యాక్సిమైజ్ అన్నా అదే, రీస్టోర్ అన్నా కూడా అది. లాస్ట్ ఆప్షన్ వచ్చి క్లోజ్ చేయడానికి వాడుతూ ఉంటాం, రైట్. నెక్స్ట్ దాని కింద మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని మెనూ బార్ అంటాం, విచ్ కంటైన్స్ మెనూస్. నెక్స్ట్ ఆఫీస్ బటన్. ఆఫీస్ బటన్ అంటే లెఫ్ట్ సైడ్లో రౌండ్ బటన్ ఉంది చూసారు ఇక్కడ, దాన్ని ఆఫీస్ బటన్ అంటాం. ఆ రౌండ్ బటన్ దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కొత్త డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఆల్రెడీ క్రియేట్ చేసి సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ మనం ఓపెన్ చేయడం కానీ, లేదా ప్రజెంట్ మనం వర్క్ చేసే డాక్యుమెంట్ని సేవ్ చేయడం కానీ, డూప్లికేట్ కాపీ క్రియేట్ చేయడం కానీ, ప్రింట్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ బటన్లో ఉంటాయి మనకు, రైట్ అండి. నెక్స్ట్ వాటికి షార్ట్ కట్స్ కూడా పక్కనే మనకు మెన్షన్ అవుతూ ఉంటాయి, మనం చూడవచ్చు. మెటీరియల్లో కూడా ఇచ్చాం మీకు ఆల్రెడీ కంటెంట్.
ఎక్కడ ఉంటుందా అంటే ఇట్ రిసైడ్స్ అంటే ఉండడం ఎట్ లెఫ్ట్ టాప్ కార్నర్ ఆఫ్ ద విండోకి లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉంటుందని చెప్పడం. ఓకే, దాని ప్లేసెస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి నిదానంగా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ రిబ్బన్ అంటే ఏంటి అంటే ఈ హోమ్ కింద కానీ ఇన్సర్ట్ కింద పెద్ద పెద్ద ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి చూడండి మీకు స్క్రీన్ మీద, దాన్నే రిబ్బన్ అంటూ ఉంటాం. రిబ్బన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్స్. కొన్ని రకాల ఆప్షన్స్ అన్ని కలయికతో ఉండేదాన్ని రిబ్బన్ అంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే పేరులోనే ఉంది. క్విక్ అంటే ఫాస్ట్గా, యాక్సెస్ అంటే వాడుకోవటం, యూస్ చేసుకోవటం. టూల్ బార్ అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ పైన ఆఫీస్ బటన్ పక్కన ఉంది చూడండి, టైటిల్ బార్ మీదనే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైన ఉంది. దాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఏం చేస్తుంది అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ టైప్ చేస్తున్నారు, మీరు సేవ్ చేయాలి. జనరల్గా ఏం చేస్తారు అందరూ కూడా ఆఫీస్ బటన్లోకి వెళ్ళి సేవ్ చేస్తూ ఉంటాం. మనం ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా సేవ్ చేయడం కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్గా వాడే ఆప్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎలా యాడ్ చేసుకుంటారు? ఈ లాస్ట్లో చిన్న యారో మార్క్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ కనబడుతుంటాయి. ఏవైతే టిక్ పెట్టి ఉన్నాయో అవి పైన కనిపిస్తాయి, టిక్ లేకుండా ఉన్నాయో అవి కనిపించవు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సేవ్ ఒకటి ఉంది, ఈ యారో మార్క్ సేవ్ 2 ఉన్నాయి. నేను ఇక్కడ న్యూ అనే ఆప్షన్కి టిక్ పెడుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టిక్ పెట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ కొత్తగా యాడ్ అయిందా? అదే అక్కర్లేదు తీసేయాలనుకోండి, టిక్ మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి, టిక్ పోతుంది. ఓకే, కొంతమందికి ఇది క్లిక్ చేసినప్పుడు లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది, మినిమైజ్ ద రిబ్బన్ అని. అది టిక్ పెడుతూ ఉంటారు కొంతమంది. పెట్టినప్పుడు ఏమవుతుందంటే పైన మీకు రిబ్బన్ కనిపించదు. మళ్ళీ ఏం చేయాలి? అక్కడికి వెళ్ళేసి ఆ రిబ్బన్ ఆప్షన్ టిక్ తీసేసేయాలి, అప్పుడు కనిపిస్తుంది అది. ఓకేనా? చాలామంది బయట ఫేస్ చేస్తుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం ఆప్షన్స్ అన్నీ మనం. నెక్స్ట్ ఇప్పుడు ఒక రిబ్బన్ల గురించి మన ఆప్షన్స్ గురించి చూద్దాము ఏంటి అనేది ఈ సెషన్లో. సో ఫస్ట్ రిబ్బన్ వచ్చి మనకు హోమ్ రిబ్బన్. మీరు ఏ ఆప్షన్ అయితే ప్రాక్టీస్ చేశారో ఆ ఆప్షన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ దగ్గర టిక్ మార్క్ ఉండాలండి. కంపల్సరీగా ఆ టిక్ మార్క్ పెన్తో అక్కడ టిక్ పెట్టుకోవాలి స్టార్టింగ్లో. సో సింగిల్ టిక్ మార్క్ పెడితేనేమో నేను చెప్పడం అయిపోయింది అని అర్థం. డబుల్ టిక్ మార్క్ 2 టిక్ మార్కులు ఉన్నాయంటే మీరు ప్రాక్టీస్ చేశారు, మీకు కంప్లీట్గా అర్థమైందని అర్థం. సో కంపల్సరీగా మెటీరియల్స్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇండివిజువల్గా టిక్ మార్క్స్ కనిపించాలి. టిక్ మార్క్స్ లేకుండా మనం బ్లైండ్గా ప్రాక్టీస్ చేసామంటే అది అనవసరం, మనకు గుర్తుండదు మళ్ళీ. సో ఎంతవరకు చెప్పాను అని నాకు తెలియడం కోసం సింగిల్ టిక్ మార్క్ కనిపించాలి కంపల్సరీగా. మీరు ఇబ్బందిగా ఉందంటే 2-3 ఆప్షన్స్ ఒకేసారి కలిపి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకేసారి టిక్ మార్క్ పెట్టండి. అర్థమైంది? ఇప్పుడు ఈ రిబ్బన్ అనేది ఆప్షన్ ప్రాక్టీస్ చేశారు, చూశారు ఏదేంటి అర్థమైంది. నెక్స్ట్ క్విక్ యాక్సెస్ చూశారు, అది అర్థమైంది. అప్పుడు రెండింటికి కలిపి టిక్ మార్క్స్ పెట్టుకోండి. సింగిల్ టిక్ మార్క్ ఉంటే నేను చెప్పానని అర్థం, చెప్పడం అయిపోయిందని అర్థం. 2వ టిక్ మార్క్ పడింది అంటే మీరు ప్రాక్టీస్ చేయడం కూడా కంప్లీట్ అయ్యింది, దాంట్లో పర్ఫెక్ట్ అని అర్థం, డౌట్ లేదు అని అర్థం. ఓకే, ఇక ఇక్కడి నుంచి అది కంటిన్యూ కావాలని. నెక్స్ట్ హోమ్ రిబ్బన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు హోమ్ రిబ్బన్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫాంట్. సో ఫాంట్ ఏంటి అంటే మనం ఏదైతే టెక్స్ట్ని టైప్ చేస్తున్నామో దాన్నే ఫాంట్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసాం, దీంట్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఫార్ములా చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోవాలండి అందరూ. = అని టైప్ చేసి RAND అని టైప్ చేసి మనం బ్రాకెట్స్ ఇస్తాం. షిఫ్ట్ పట్టుకొని పైన న్యూమరికల్ కీస్లో నెంబర్ 9 0 ప్రెస్ చేసాం అనుకోండి, బ్రాకెట్స్ పడతాయి. అంటే = అని రాసి RAND అని రాసి దాని తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నాకు కొంత మ్యాటర్ ఏదో వచ్చేసింది, రఫ్ మ్యాటర్. అది జస్ట్ ప్రీడిఫైన్డ్ ఉంటుందన్నమాట, దాని మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇప్పుడు దీంట్లో నేను ఏదైతే టెక్స్ట్ రాశానో దాన్నే ఫాంట్ అంటాం. ఏ టెక్స్ట్ అయితే ఉందో దాని మొత్తాన్ని కూడా ఫాంట్ అంటూ ఉంటాం. ప్రతి ఫాంట్కి కూడా 3 రకాల స్టైల్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, ఫాంట్ స్టైల్. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫాంట్ సైజ్ ఇచ్చాము, ఫాంట్ కలర్ ఇచ్చాము, ఫాంట్ స్టైల్ ఇచ్చాము. కానీ ఈ టెక్స్ట్కి ఏదైతే మనకు ఉందో ఆ టెక్స్ట్కి మోడిఫికేషన్ చేయాలి, చేంజెస్ చేయాలి అంటే దాన్ని ముందు మనం సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేసే పద్ధతినే హైలైటింగ్ అంటాం. ఓకే,
సో హైలైట్ ఎట్లా చేస్తారు అంటే చూడండి, సెలెక్టింగ్ ఎ టెక్స్ట్ టు డూ సమ్ మోడిఫికేషన్స్. దీన్ని మౌస్ ద్వారా చేయొచ్చు, కీబోర్డ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీకు ఇట్లా టెక్స్ట్ ఉంది. సో మౌస్ ద్వారా చేయాలనుకుంటే కనుక మనకి మౌస్ లెఫ్ట్ బటన్ ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడ క్లిక్ చేసి వదలకూడదు. లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తూ జరుపుతూ ఉంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. లేదు మీకు ఇలా ఇబ్బందిగా ఉందనిపించింది అనుకోండి, స్టార్టింగ్లో లెటర్ దగ్గర క్లిక్ చేయండి మౌస్ తోటి. క్లిక్ చేసిన తర్వాత మీకు కీబోర్డ్ మీద షిఫ్ట్ కీ ఉంటుంది. షిఫ్ట్ కీ ఒక హ్యాండ్తో పట్టుకోండి. యారో కీస్ ఉంటాయి, అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్, డౌన్ యారోస్. మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాం కాబట్టి రైట్ యారోకి ప్రెస్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కసారి ప్రెస్ చేస్తే ఒక్కొక్క లెటర్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా కొద్ది టైం ఎక్కువ పడుతుంది అనిపించింది అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ రెండూ పట్టుకొని మళ్ళీ యారోస్ ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఓన్లీ షిఫ్ట్ పట్టుకుంటే సింగిల్ లెటర్ సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ రెండూ పట్టుకుంటే వర్డ్ సెలెక్ట్ అవుతుంది. వర్డ్ అంటే స్పేస్ ఉన్నంత వరకు ఒక వర్డ్ అంటూ ఉంటుంది. అలా కాకుండా షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేశారనుకోండి, అప్పుడేమవుతుందంటే లైన్ బై లైన్ సెలెక్ట్ అవుతుంది. ఇలాగైతే లేట్ అయిపోతుంది, చాలా పేజెస్ ఉన్నాయి, మ్యాటర్ ఎక్కువ ఉంది అనిపించింది అనుకోండి, కంట్రోల్ ఏ అనండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ కంటెంట్ సెలెక్ట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఫస్ట్ లైన్లో ఉన్న కంటెంట్కి మాత్రమే మోడిఫికేషన్ చేద్దాం అనుకున్నాం. సెలెక్ట్ చేశాను. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ అని ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇలా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ మారుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సో ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా స్టైల్ మారిపోయింది. ఆ ఒక్కదానికే మారింది మనం సెలెక్ట్ చేసిన దానికి. ఫాంట్ సైజ్ నెంబర్స్ వారీగా ఇచ్చుకోవచ్చు. కొద్దిగా పెంచుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఉంది కదా, అవి క్యాపిటల్ ఏ ప్రెస్ చేస్తే పెరుగుతూ ఉంటుంది, స్మాల్ ఏ ప్రెస్ చేస్తే తగ్గుతూ ఉంటుంది. రైట్. ఫాంట్ కలర్ మారుద్దాం అనుకున్నాం, టెక్స్ట్ కలర్ మార్చాలి ఫాంట్ కలర్ అంటే. సో ఇక్కడ క్లిక్ చేసి మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకే. సో ఈ మూడింటి ఆప్షన్స్ ఉన్నాం. ఫాంట్ అంటే ఏంటో చూసాము, హైలైట్ అంటే సెలెక్ట్ చేయడం చూసాం, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, ఫాంట్ స్టైల్, ఈ మూడు కూడా చూసేసాం ఆప్షన్స్. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదో ఉంది కంటెంట్, అది నాకు కొద్దిగా థిక్గా కనిపించాలి, అంటే మందంగా కనిపించాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ బి అని ఉంది కదా, బోల్డ్ అంటాం దాని ఆప్షన్. మీకు ఏదైనా ఆప్షన్ పేరు తెలియకపోయినా దాని మీదకి మౌస్ తీసుకెళ్ళండి, ఆటోమేటిక్గా దాని పేరేంటో చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ థిక్గా అయిందా లేదా ఇక్కడ మీకు టెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, మారుతోందా? సో అట్లా అంటే అది నార్మల్గా ఉంటే అప్లై చేయలేదని అర్థం, ఆరెంజ్ కలర్లో ఉంది అంటే అప్లై చేసామని అర్థం. నెక్స్ట్ ఐ, ఇటాలిక్. సో మనం ఏదో కంటెంట్ సెలెక్ట్ చేసాము, ఐ అనేది అప్లై చేసాం, ఇక్కడ మీరు మారుతుందా? ఇక్కడ చూడండి, సో ఇట్లా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా హెడ్డింగ్ లాగా లేకపోతే ఒక సెంటెన్స్ ఏదో ఉంది, ఆ సెంటెన్స్ నేనేం చేసానంటే కింద లైన్ రావాలి, అండర్లైన్ అనుకున్నా, యూ అండర్లైన్ వచ్చిందా అట్లా. సో ఈ మూడింటికి ఆప్షన్స్కి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. బోల్డ్ అప్లై చేయాలంటే మనం ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేసి కంట్రోల్ బి, మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చాను. ఇటాలిక్ అప్లై చేయాలంటే కంట్రోల్ ఐ, అండర్లైన్ అయితే కంట్రోల్ యూ. ఇట్లా షార్ట్ కట్స్ మనం ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ కట్, కాపీ, పేస్ట్, క్లిప్ బోర్డ్. ఇక్కడ వరకు చెప్పి ఆపుతాను ఈ క్లాస్లో, అక్కడ వరకు ప్రాక్టీస్ చేద్దరు కానీ ఒకసారి. ఓకేనా. సో కట్ అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసాం కంటెంట్, ఇదంతా కూడా సెలెక్ట్ చేసి నాకు ఈ కంటెంట్ ఇక్కడ వద్దు వేరే చోట కావాలనుకున్నాం. సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే కట్ అని ఉంది పైన, అది క్లిక్ చేస్తాం, అక్కడి నుంచి కట్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేయాలి. మనకు బ్లింక్ అవుతున్న లైన్ ఏదైతుందో దాన్ని కర్సర్ అంటాం. అక్కడికి వచ్చి పేస్ట్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను, కాపీ అన్నాను. కాపీ అని చెప్పి ఈసారి పైకి వెళ్ళి పేస్ట్ అన్నాను. అంటే ఏం జరిగింది, పైన ఉంది కింద కూడా ఉంది. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ పేస్ట్ అన్నాను అనుకోండి, అంటే ఒక్కసారి కాపీ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పేస్ట్ చేసుకోవచ్చు. రైట్. ఈ విధంగా మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్